అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వైకే విశ్వనాథ్ మాదిగా మహాజన సోషలిస్ట్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిని. శ్రీ మందకృష్ణ మాది గారి నాయకత్వంలో ఈ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో అనేకమైనటువంటి పోరాటాలు చేసి మొదటి దఫా 1997 సంవత్సరంలో ఆర్డినెన్స్ తీసుకోవడం, సుప్రీంకోర్టు మళ్ళీ దాన్ని హైకోర్టు కొట్టేసిన తర్వాత 1999లో రేషనలైజేషన్ ఆఫ్ రిజర్వేషన్ అనేటువంటి ఒక చట్టం ద్వారా దాదాపు 4.5 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలైంది. ఆ తర్వాత 2004 నవంబర్ 5వ తారీఖున సుప్రీంకోర్టు స్ట్రక్ డౌన్ చేసిన తర్వాత మళ్ళీ కృష్ణమాది గారి నాయకత్వంలో 20 సంవత్సరాలుగా మేము పోరాటం చేస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలోనే అనేకమైనటువంటి కమిషన్లు పడ్డాయి. ఈ సందర్భంలో 1950 సంవత్సరంలో బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి రిజర్వేషన్లని, ఈ 15% రిజర్వేషన్లని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 59 కులాలు ఎవరి దామాషా ప్రకారం వారికి అందాలని చెప్పని పోరాటం చేస్తున్న విషయం మీకు అందరికీ కూడా తెలుసు. ఈ సందర్భంలో మరి 59 కులాల్లో 15% రిజర్వేషన్లలో కేవలం ఒకే ఒక కులం మాత్రమే మరి అభివృద్ధి చెందినటువంటి విషయం కూడా 1964 సంవత్సరంలోనే మరి ఆనాడు లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు లోకూర్ కమిషన్ నియమించడం జరిగింది. ఈ లోకూర్ కమిషన్ నివేదిక కూడా ఈ రాష్ట్రంలో మాలలు అభివృద్ధి చెందాలని, మిగతా తక్కిన 58 కులాలు మాదిగా అనుబంధ కులాలు, అదేవిధంగా ఇతర వెనుకబడిన కులాలని కూడా అభివృద్ధి చెందాలని చెప్పేసి ఒక నివేదిక కూడా ఏర్పాటు చేసింది. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా మాదిగా అనుబంధ కులాల యొక్క విద్యా, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాల యొక్క స్థితిగతులను అధ్యయనం చేయడానికి ఈరోజు గౌరవ శ్రీ రాజీవ్ రంజన్ మిశ్రా గారు, రిటైర్డ్ ఐఏఎస్ గారిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇక్కడ నియమించింది. మరి వారు ఈరోజు కడప జిల్లా కేంద్రానికి వచ్చినారు. కలెక్టరేట్లో ఈరోజు మరి అందరి యొక్క వినతి పత్రాలు కూడా తీసుకుంటా ఉన్నారు. కాబట్టి మేము మాదిగా అనుబంధ కులాలు, అదేవిధంగా మా యొక్క బుడగ జంగాల సోదరులు అందరం కూడా మరి మా వెనుకబడితనం 50-70 సంవత్సరాలుగా స్వతంత్రం వచ్చిన తర్వాత మా వెనుకబడితనం మరి కమిషనర్ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అందులో భాగంగానే ఈరోజు ఉమ్మడి కడప జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల నుంచి, అన్ని మండలాల నుంచి కూడా మరి మాదిగా అనుబంధ కులాలు, అదేవిధంగా మరి బుడగ జంగాల వాళ్ళు కూడా ఇక్కడికి రావడం జరిగింది. మేమందరం కూడా మరి కమిషనర్ దృష్టి తీసుకెళ్తాం. మేము కమిషనర్ గారు కూడా ఒకటి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి గౌరవ శ్రీ రాజీవ్ రంజన్ కమిషనర్ గారు కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. ఈ రాష్ట్రంలో మాదిగలు అత్యంత వెనుకబడి ఉన్నారు. అదేవిధంగా తక్కిన కులాలన్నీ కూడా మరి ఏదైతే రెల్లి, పాకి, పైడి, బుడగజంగా లాంటి కులాలు కూడా ఈరోజు విద్యా, ఉద్యోగ రంగాలు అభివృద్ధి చెందింది. కాబట్టి వారికి జనాభా దామాషా ప్రకారం గతంలో ఏ విధంగా అయితే 99వ సంవత్సరంలో వర్గీకరణ అమలైందో, ఏదైతే మరి 1, 7, 6, 1% ఇచ్చారో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు గౌరవ సుప్రీంకోర్టు మరి ఒక తీర్పును కూడా ఇవ్వడం జరిగింది. ఆ తీర్పు నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కమిషన్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి ఈ కమిషన్ పూర్తిగా అధ్యయనం చేసి మరి గ్రామీణ స్థాయి నుంచి తీసుకుంటే ఏ విధంగా మరి విద్యా, ఉద్యోగ రంగాలలో మాదిగా అనుబంధ కులాలు, అదేవిధంగా ఏ కులాలు అభివృద్ధి చెందాయి, ఏ కులాలు ఇంకా అభివృద్ధి చెందలేదు, వారికి ఏ విధంగా న్యాయం చేయాలనే విషయాన్ని కమిషన్ పూర్తిగా అధ్యయనం చేసి ఖచ్చితంగా మాదిగా మరి మీ ఇతర కులాలన్నింటినీ కూడా న్యాయం చేస్తుందని మేము ఆహ్వానిస్తూ ఈరోజు రాజీవ్ రంజన్ కమిషనర్ గారిని మేము మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం. షెడ్యూల్ కులాల రిజర్వేషన్ల వర్గీకరణ జరగాలని మనస్ఫూర్తిగా మేమందరం కూడా కోరుకుంటున్నాం. వారికి ధన్యవాదాలు. వర్గీకరణ అనేది వద్దు అని చెప్పేసి మేము అడుగుతున్నాము. ఎందుకంటే అన్ని కులాల వారికి కుల వృత్తులు అనేవి ఉన్నాయి. ఒక మాల కులం వారికి మాత్రమే కుల వృత్తి అనేది లేదు. అంతేకాకుండా మాల కులంలో వాళ్ళు చదువుకున్న వాళ్ళు నిరుద్యోగులు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఎస్సీలలో 54 ఉపకులాలు ఉంటే కేవలం మాలా మాదిగను మాత్రమే విడదీయడం ఇది చాలా అన్నదమ్ముల్లాగా ఉన్నది. ఇది అన్నదమ్ముల్లాగా ఉన్న వాళ్ళని విడదీయడం ఇది చాలా బాధాకరం. అంతేకాకుండా మేమందరము ఇక్కడ మేము ఎట్లున్నామంటే అన్నదమ్ముల్లాగా ఉన్నాము. లేదు, మీరు విడిపోయి కొట్లాడుకొని 2 కోతులు కొట్టుకుంటే ఇంకొకరికి లాభం ఉన్నట్లుగా ఇప్పుడు మాకు పెట్టి మమ్మల్ని కొట్లాడుకొని ఎవరో రాజకీయ లబ్ధి కోసము, కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఇది చేస్తూ ఉన్నారు. దయచేసి దీన్ని ఖండిస్తూ మేము వర్గీకరణ వద్దని సభాముఖంగా మేము తెలియజేసుకుంటా ఉన్నాము. జై భీమ్. నా పేరు జాకట విజయశేఖర్, ఏపీ రాష్ట్ర మాల మహానాడు ప్రెసిడెంట్. ఈ మాల సంఘాలు ఐకమత్యంగా ఉండి జేఏసీగా ఏర్పడినాము. సోదరులారా, మరి ముఖ్యంగా తెలియజేయడం ఏమంటే ఈరోజు ఎస్సీ కమిషన్, ఏకసభ్య కమిషన్ ఐఏఎస్ గారు, రిటైర్డ్ ఐఏఎస్ గారు రావడం జరిగింది. సోదరులారా, ఆయనకు తెలియజేయడం ఏమంటే ఈరోజు రాజ్యాంగబద్ధంగా ఈరోజు మాలా మాదిగలు అన్నదమ్ముల్లాగా ఉన్నటువంటి మాలా మాదిగలను కేవలం రాజకీయ లబ్ధి కోసం
రాజకీయ పార్టీలు చేస్తున్నటువంటి కుట్ర అని చెప్పేసి గమనించాలని చెప్పి కోరుకుంటున్నాం. మరి అదేవిధంగా మాల సోదరులకు ముఖ్యంగా తెలియజేయడం ఏమంటే, మాల సోదరులలో ఉన్నటువంటి లాయర్లు కానీ, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి మాలలు కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్న మాలలు కానీ, ఆల్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి మాలలకు తెలియజేయడం ఏంటంటే, ఈరోజు ఏకసభ్య కమిషన్ ఇక్కడికి వచ్చినారని చెప్పేసి తెలుసు. అలాంటిది జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరూ ఖచ్చితంగా వచ్చి ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఎవరి కొద్ది వాళ్ళు ఎవరో పిలిచాలా మేము రావాలనేటువంటి ఆలోచన మాని ఖచ్చితంగా ఎవరికి వాళ్ళు బాధ్యతగా మాల కులంలో పుట్టినందుకు బాధ్యతగా వచ్చి కంపల్సరీ ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకించాలని చెప్పేసి ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం. ఆలోచించండి. మరి అదేవిధంగా సోదరులారా, నరేంద్ర మోడీ గారు ఆలోచించండి. మీరు ఈరోజు మాదిగల మధ్య చిచ్చు పెట్టి కేవలం ఓట్ బ్యాంక్ కోసం కుట్ర చేస్తున్నారనే విషయం ఈ సమాజానికి అందరికీ తెలుసు. మాదిగ సోదరులు తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. సోదరులారా, మాదిగ సోదరులారా ఆలోచించండి. ఈరోజు మాలలకు సపరేట్ రిజర్వేషన్స్ లేవు, మాలలకు సపరేట్ టీచర్స్ లేరు, మాలలకు సపరేట్ స్కూళ్ళు లేవు. అందరము కలిసి ఒకే స్కూల్లో ఒకే టీచర్ దగ్గర చదువుకునేటువంటి అవకాశం భారత రాజ్యాంగం అంబేద్కర్ గారు కల్పించారు. మరి అటువంటప్పుడు ఏ విధంగా మాలలు మాదిగల సొమ్ము దోచుకుంటున్నారు మీరు చెప్పాలా? ఎందుకంటే ఏ విధంగా దోచుకుంటున్నారనే విషయాన్ని మీరు క్లారిటీ ఇవ్వలేరు. ఎందుకంటే మీరు చదువుకోకుండా మీ కొద్దీ మీరు మీ ఇష్టానుసారంగా ఉండి ఈరోజు చదువుకొని విద్యావంతులైనటువంటి మాలల మీద కుట్ర చేసుకుంటూ వాళ్ళ మీద అసూయపడుతూ మీరు ఈ విధంగా అన్యాయంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఆలోచించండి సోదరులారా, మాదిగ సోదరులారా ఆలోచించండి. ఈరోజు రన్నింగ్ రేస్లో పాల్గొంటేనే కదా మనం విన్ అయ్యేది. ఎవరమైనా కానీ మేము రన్నింగ్ రేస్లో పాల్గొనము, మాకు పథకం కావాలని చెప్పేసి కోరడం ఎంతవరకు కరెక్ట్ ఆలోచించండి మీరు. ఖచ్చితంగా ఏదైనా ఒక పోటీలో పాల్గొని ఆ పోటీలో సమర్థవంతమైన వాడు మాలవాడు కానీ మాదిగవాడు కానీ కంపల్సరీ ఎవరైతే సమర్థతతో ఉండి వాడు సాధిస్తాడో వాడికి పథకం వస్తుంది. అట్లా కాకుండా మేము ఏం పరిగెత్తము, మాకు మాత్రం పథకం కావాలో మేము పట్టుకొని నిలబడతామంటే ఎట్లయితుంది? ఖచ్చితంగా చదువుకోండి, మాలల కంటే ఎక్కువ చదువుకోండి, చదువుకొని వచ్చి మెరిట్ కొట్టండి. మీకు ఎందుకు ఉద్యోగాలు రావు? ఊరికే మాలల మీద పడి ఎందుకు ఏడుస్తారు మీరు? ఖచ్చితంగా చదువుకొని విద్యావంతులుగా ముందుకు రండి. మాలల కంటే ఎక్కువ చదివించండి మీ పిల్లలను బాధ్యతగా చదివికోకుండా మీ ఇష్టానుసారంగా ఉండి మాలలు ఎక్కువ చదివించుకొని బాగుపడుతున్నారు అని ఎందుకు కుట్ర చేస్తారు? ఆలోచించండి సోదరులారా. ఈ విషయంలో ఎటువంటి పరిస్థితుల్లో మాలల మీద మీరు నిందలు వేస్తే ఒప్పుకునే ప్రసక్తే లేదు. రంజన్ మిశ్రా ఏకసభ్య కమిషన్ ఏర్పడి మన ప్రభుత్వంలో ఈ ప్రభుత్వము ఎస్సీ వర్గీకరణ చేయాలని చెప్పేసి చాలా అత్యుత్సాహంగా రాజ్యాంగానికి వ్యతిరేకమైనటువంటి ఈ వర్గీకరణ ఈ మాల మహానాడు మేము ఖండిస్తున్నాము. గతంలో 2004 నవంబర్ 5వ తేదీన ఇదే సుప్రీంకోర్టు వర్గీకరణ చెల్లదని తీర్పిచ్చింది. సుప్రీంకోర్టు తెచ్చింది, రాష్ట్రపతి మొత్తం అన్ని వర్గాలు ఇది వ్యతిరేకమైన దళితులంతా ఐకమత్యంగా ఉండాలని చెప్పేసి 341 ఆర్టికల్ ప్రకారం అంబేద్కర్ గారు రాజ్యాంగంలో లిఖించడం జరిగింది. దానికి అనుకూలంగానే భారతదేశంలోని అన్ని 1108 ఉపకులాలు మరియు ఈ యొక్క రాష్ట్రంలో 59 ఉపకులాలు అన్నీ కలిపి ఒకటే సముదాయంగా ఉండి రిజర్వేషన్ పొందుకొని దళితుల అభివృద్ధి పొందాలని చెప్పేసి రాజ్యాంగంలో రచించిన విధంగా మేము దాన్ని వ్యతిరేకించుకోకుండా రాజ్యాంగాన్ని గౌరవిస్తూ అందరూ పాటించాలి. ఇది అందరికీ ఉపయోగకరం. ఎస్సీల జనాభా పెరిగినందువల్ల ఇప్పుడు ఉండబడిన 15%ని 25% పెంచాలని మాల మహానాడు డిమాండ్ చేస్తుంది. అదే కాక ప్రైవేట్ రంగంలో కానీ రిజర్వేషన్ ఉండాలని, తర్వాత ఇప్పుడు ఉండబడిన ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు కానీ ప్రభుత్వం భర్తీ చేయాలని మాల మహానాడు తరఫున మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈరోజు రాజీవ్ మిశ్రా కమిషన్ గారికి ఉమ్మడిగా మేము మెమరాండం అందజేస్తున్నామని అందరికీ తెలియజేస్తున్నాం. ఎస్సీ ఉపకులాల వర్గీకరణ అంశం మాలలు వ్యతిరేకిస్తుండడంతో కూడా అటు పెద్ద ఎత్తున మాలలు పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో కూడా ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ను ఏర్పాటు చేసింది. కమిషనర్గా నియమితులైనటువంటి మాజీ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రంజన్ మిశ్రా ఈరోజు కడప జిల్లాలో పర్యటించారు. కడప జిల్లాలో వివిధ కుల సంఘాల నుంచి కూడా ఆయన వినతులను వారి అభిప్రాయాలను సేకరించడం. అయితే ఈ నేపథ్యంలో అటు పెద్ద ఎత్తున మాదిగలు వర్గీకరణ చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తూ కూడా పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. అదేవిధంగా
మాల కులస్తులు మాత్రం ఎస్సీ వర్గీకరణను ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే ప్రసక్తి లేదనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి. అంటే ఒక రకంగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటాయన్నటువంటి భావనతో అటు పోలీసులు కూడా పెద్ద ఎత్తున భారీ ఎత్తున బలగాలు కూడా మోహరింపజేయడం జరిగింది. ఈరోజు ఉదయం నుంచి కూడా మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా అభిప్రాయ సేకరణ జరిగింది. అయితే పెద్ద ఎత్తున అటు మాలలు ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ కూడా ఒక రకంగా వర్గీకరణ చేస్తే నష్టపోయే ప్రమాదం ఉంది. ఏదైతే కలిసి ఉంటే ఎస్సీలంతా కూడా ఒక కలిసిగా కట్టుగా ఉంటే ఎవరు ఉన్నత చదువులు చదివి పోటీలో పాల్గొని ఆ తర్వాత విజయం సాధిస్తే వారికి ఉద్యోగాలు వస్తాయన్నటువంటి విషయాన్ని కూడా అటు మాలలు చెప్తున్న పరిస్థితి. మరోవైపు మాదిగలకు తీరని అన్యాయమే జరుగుతుంది. అదేవిధంగా ఇతర కులాలు ఏవైతే ఉన్నాయో బుడగ జంగాలు రేణి వంటి కులాలకు కూడా తీవ్రంగా నష్టం జరిగింది. అటు ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో కూడా తీవ్రమైనటువంటి అన్యాయం జరిగిందంటూ కూడా వాదనలు వినిపించే పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో అటు మాలలు వ్యతిరేకిస్తున్నారు, మాదిగలు ఇతర కులాలు కూడా వ్యతిరేకిస్తున్న పరిస్థితుల నేపథ్యంలో కూడా ఒక రకంగా కమిషనర్ మిశ్రా కూడా వారి అభిప్రాయాలను సేకరించిన అనంతరం కూడా ఈ అభిప్రాయాల సేకరణ అనంతరం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించనున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఎస్సీ కులాల వర్గీకరణ ఒక రకంగా అటు మాలల్లో అటు మాదిగల మధ్య చిచ్చు వివాదాన్ని రేపే పరిస్థితికి దారితీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు రాజకీయ లబ్ధి కోసమే వీరు ఎస్సీ వర్గీకరణ బిల్లును తెరపైకి తెచ్చారన్నటువంటి వాదనలు కూడా వినిపిస్తున్న నేపథ్యంలో ఇది ఎటువైపుకు దారితీస్తున్నటువంటి భావన అటు పలువురిలో వ్యక్తం అవుతున్న పరిస్థితి. అదేవిధంగా మాలలు మాదిగలు ఇద్దరు కూడా వేరువేరుగా ఏర్పడి మాలలు మాదిగలు ఇద్దరు కూడా అంటే మాలలు వ్యతిరేకిస్తున్నారు, మాదిగలు వర్గీకరణ చేయాలని డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఈ పరిణామాలు ఎటువైపుకు దారితీస్తాయో వేచి చూడాల్సిందే. కెమెరా పర్సన్ హరితో కిషోర్, RTV, కడప నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.